నిన్న మధ్యరాత్రి దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భూపేశ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. దీని పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరపున ఇవాళ నేను, నాతో పాటు మా రామ్ సుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాల. అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని. రాజశేఖర రెడ్డి గారి వలన నీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు నీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి ఆదినారాయణ రెడ్డి? నీకు, నీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి?